కార్తీక దీపం 2 మే 5 ఎపిసోడ్. దీప చావు బతుకుల్లో ఉన్న సంగతి దాసుకు తెలిసే గతం గుర్తొచ్చింది. దాంతో దీప కోసం దాసు పరుగులు తీయడం ఒక ఎత్తైతే, జ్యోత్స్న ఎప్పటిలాగానే చావుతో బేరమాడటానికి కార్తీక్ దగ్గరకు పెన్ను పేపర్ పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది. డోనర్ పేరుతో కార్తీక్కి చుక్కలు చూపించింది. అసలు ఏం జరిగింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కార్తీక్ వెళ్ళిపోగానే ఆ దీప ఆసుపత్రిలోంచి బయటకు వచ్చినా జైల్లో శిక్ష అనుభవించాల్సిందే అని అనేసి శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే పారు దశరథ్ సుమిత్రలతో మీరేం కరగకండి, ఆ దీప కోసం కార్తీక్ నాటకాలు ఆడుతున్నాడు అంతే అనేసి వెళ్ళిపోతుంది. ఇక దశరథ్ సుమిత్ర ఇలా రా కూర్చో, కాస్త దీప గురించి కాకపోయినా కార్తీక్ గురించి ఆలోచించాల్సింది. అయినా సాయాన్ని మర్చిపోకూడదు సుమిత్ర, నా కోసం ఈ సాయం చేసిరా అంటాడు రిక్వెస్ట్గా. సరే అంటుంది సుమిత్ర. అంతా జ్యోత్స్న వింటుంది. మమ్మీ నువ్వు ఇవ్వొద్దు రక్తం, నేను ఇచ్చి వస్తాను. నా తల్లిని కాపాడిన ఆ దీప రుణం నేను తీర్చుకుని వస్తాను అని సుమిత్రను ఆపేసి తను వెళ్ళిపోతుంది. దాంతో సుమిత్ర, చూసారా నా కూతురు ఎంత గొప్పదో, ఆ దీప వల్ల ఎంత నష్టం జరిగినా సాయం చేయడానికి వెళ్ళింది, అదండి నా జ్యోత్స్న అని మురిసిపోతుంది సుమిత్ర. సుమిత్ర అలా అనేసరికి దశరథ్ ఓ వెర్రి నవ్వు నవ్వుతూ, సుమిత్ర నీకు జ్యోత్స్న గురించి పూర్తిగా తెలియదు, తను నువ్వు అనుకున్నంత మంచిది కాదు, ఆ వివరాలు అన్నీ తెలియాలంటే దాస్కు గతం గుర్తు రావాలి అని అల్లాడిపోతూ ఉంటాడు మనసులో. మరోవైపు కార్తీక్ తాత అత్త అన్న మాటల్ని తలుచుకుంటూ ఏడుస్తూ రోడ్డు మీద వెళ్తుంటే ఓ చిన్న గుడి కనిపిస్తుంది. దాంతో ఆ బాధలో దేవుడిపైనే నిందలేస్తాడు కార్తీక్. ఇంతలో కాల్ వస్తుంది. కాల్ చేసింది డాక్టర్ కావడంతో డాక్టర్ బ్లడ్ కోసం వెతుకుతున్నా అంటాడు ఆవేదనంగా. డోనర్ దొరికాడు కార్తీక్, అర్జెంటుగా ఆసుపత్రికి రా అంటుంది డాక్టర్. దాంతో కార్తీక్ దేవుడికి సారీ చెప్పి ఆసుపత్రికి పరుగు తీస్తాడు. మరోవైపు కాశీ స్వప్నలు మాటలు కీలకంగా మారాయి. కాశీ కార్తీక్ ఫోన్ చేసి జరిగింది అంతా చెబితే ఆ విషయాలన్నీ స్వప్నకు చెప్తాడు కాశీ. దాంతో స్వప్న బాగా ఏడుస్తూ, ఏంటి కాశీ, దీప వదినకి కష్టం, కనీసం సుమిత్ర అత్త పొందిన సాయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడటం ఏంటి, డోనర్ దొరికాడు కాబట్టి సరిపోయింది, లేదంటే దీప వదినకి ఏం జరిగి ఉండేది అని అరుస్తూ ఉంటుంది. తీరా స్వప్న మాటలు కాశీ ఓదార్పులు అన్ని వెనుక గదిలో ఉన్న దాసు చెవిన పడటంతో దాసు షాక్ అవుతాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన దీప వదినని చంపాలని ఎవరు అనుకుంటారు అని స్వప్న ఏడుస్తూ మాట్లాడుతుంటే ఆ మాటలు దాసు చెవిన పడతాయి. ఏంటి, చంపాలనుకున్నారా? ఏదో జరుగుతుంది, ఆ జ్యోత్స్న ఏదో చేస్తుందని షాక్ అవుతూ వాళ్ళ వెనక్కి వచ్చి ఆగుతాడు దాసు. పద కాశీ, మనం ఆసుపత్రికి వెళ్దాం అంటుంది స్వప్న. వద్దు దిల్లు, పక్కనే ఆసుపత్రి కదా, వస్తామని అంటేనే బావ వద్దు నాన్నను చూసుకోమన్నాడు అంటాడు కాశీ. ఆసుపత్రి పక్కనే అంటున్నారంటే ఆ పెద్ద ఆసుపత్రిలోనే చేర్పించి ఉంటారు, నేను వెంటనే వెళ్ళాలి, దీపని చూడాలి అని దాసు కాశీ స్వప్నలకు తెలియకుండానే వాళ్ళ వెనుక నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆసుపత్రిలో దీప పరిస్థితి నిమిషానికి దిగజారిపోతూ ఉంటుంది. ఆవిడకు ఊపిరి అందడం లేదు అని నర్సు పరుగు తీయడంతో కాంచన అనసూయల గుండె పట్టుకొని ఏడుస్తుంటారు. ఇంతలో కార్తీక్ వచ్చి ఏమైందమ్మా అనేసరికి నర్సు మాటల గురించి చెబుతారు. ఇక సుమిత్ర అన్న మాటల గురించి కార్తీక్ వాళ్ళతో చెబుతాడు. దాంతో కాంచన అల్లాడిపోతూ వదిన మాట్లాడిందా అంటూ, ఇంతలో డాక్టర్ వచ్చి కార్తీక్ ఆ డోనర్ కాల్ చేసి బ్లడ్ నేను ఇస్తాను అన్నాడు, తిరిగి చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ వస్తుంది, కాస్త చూడు అని నెంబర్ చూపిస్తుంది. దాంతో కార్తీక్ వెంటనే ఆ నెంబర్ తన ఫోన్లో ఎక్కించుకొని కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు కార్తీక్. అయితే లిఫ్ట్ చేసిన డోనర్, సారీ నేను ఆసుపత్రి బయటే ఉన్నాను, మీరు ఒకసారి రండి అని ఫోన్ పెట్టేస్తాడు. డాక్టర్స్ లోపలికి వెళ్తారు. కాంచన అనసూయ అక్కడే బాధపడుతూ చూస్తుంటారు. కార్తీక్ బయటకు పరుగు తీస్తాడు. ఇక కార్తీక్ బయటకు వచ్చి కాల్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే కార్తీక్ కారును గమనించడు. కానీ అక్కడ ఉన్న కారు నుంచి జ్యోత్స్న దిగి చిటికలు వేస్తూ, డోనర్ నా మనిషే బావా, నీకు నీ భార్య ప్రాణాలతో కావాలంటే నేను అడిగిన చోట ఓ సంతకం పెట్టు అంటూ ఎంటీ కాగితాలను తీసుకొని పెన్ పట్టుకొని బేరాలు మొదలు పెడుతుంది. కార్తీక్ బాధగా రిక్వెస్టింగ్ చేస్తాడు, కోపంగా హెచ్చరిస్తాడు, ఆవేదనంగా తిడతాడు. ఏం చేసిన జ్యోత్స్న డిమాండ్ మాత్రం మారదు. 15 నిమిషాలే టైం బావా, లేదంటే నీ భార్య చస్తుంది చూసుకో అంటూ క్రూరంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. ఇక దాసు ఎంట్రీ ఇస్తాడు. ఆసుపత్రికి అప్పుడే అక్కడ ఎపిసోడ్ అయిపోతుంది. అయితే దీపను కాపాడేది దాసుని చూసి ఆ జ్యోత్స్న సగం భయంతో వణికిపోతుంది. ఒకవేళ దాసుని ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి తానే బ్లడ్ ఇస్తానంటాడా, లేదంటే నిజం చెప్పేస్తానని జ్యోత్స్నను బెదిరించి జో బాడీలోంచి రక్తం బయటకు తీయిస్తాడా చూడాలి. ఏం జరిగినా దాసు దెబ్బకు జ్యోత్స్న ఆటలు సాగవు. పైగా దాసు విషయంలో జ్యోత్స్న ఎలా ప్రవర్తించినా, అతడి మాటకు కట్టుబడి రక్తం ఇచ్చినా, లేదని దాసును బెదిరించినా కార్తీక్ జ్యోత్స్న తీరుపై అనుమానం రావడం కూడా పక్కానే అని చెప్పుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.